ఇద్దరు భక్తులు. మహారాష్ట్రలో ఇద్దరు పాండురంగ విఠలుని భక్తులు ఉండేవారు. వారు ఒకరు భక్త తుకారాం అయితే మరొకరు సంత్ ఏకనాథ్. తుకారాం మంచి కవి, గాయకుడు. ఈయన రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. సంత్ ఏకనాథ్ భగవద్గీత సారాంశంతో ఏకనాథి భాగవత్ అనే గ్రంథాన్ని, భావార్థ రామాయణాన్ని మరాఠీ భాషలో రచించాడు. ఇద్దరికీ కూడా పండరీపురంలో కొలువైన పాండురంగ విఠలుడంటే అపరిమితమైన భక్తి ప్రపత్తులు. వీరికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సందర్భాన్ని ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను. వీరి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన పాండురంగడు, మీకు ఇంత భక్తి నా మీద ఎలా కలిగింది అని అడిగాడట. దానికి ముందు సంత్ ఏకనాథ్ ఏమన్నాడో చెప్తాను. స్వామి, మీ దయ వల్ల నాకు గుణవతి, అనుకూలవతి అయిన భార్య లభించింది. ఆమె ప్రేమైక హృదయాన్ని కలిగి ఉండి ఇంటి బాధ్యతలన్నీ తనే చక్కగా నిర్వర్తించుకుంటూ ఉండటంతో నేను ఏ చీకు చింత లేకుండా హృదయం నిండా నీ మీద భక్తిభావాన్ని నిలుపుకొని నిన్ను సేవించగలుగుతున్నాను. ఇది నువ్వు ప్రసాదించిన వరమే పాండురంగ విఠలా అని సమాధానం ఇచ్చాడట. ఇక భక్త తుకారాం ఇచ్చిన సమాధానం ఏంటో చూడండి. స్వామి, నీ దయ వల్ల నాకు పరమ గయ్యాళి అయిన భార్య లభించింది. దాంతో నాకు సుఖశాంతులు లేకపోవటం వల్ల మనసు జీవితం మీద విసిగి విరక్తి చెంది నీ వైపు మళ్ళింది. కనుక ఇప్పుడు నిరంతరం నీ ధ్యానంలో ఉంటూ నీ సేవ చేసుకోగలుగుతున్నాను. నాకు అలాంటి గయ్యాళి భార్యను నువ్వు ప్రసాదించటం వల్లనే కదా చిత్తం నీ మీద నిలపగలుగుతున్నాను. లేకుంటే విషయలంపటాలలో చిక్కుకొనిపోయి ఉండేవాడిని అని సమాధానం ఇచ్చాడు. ఇదే జీవితంలో సమత్వం కలిగి ఉండటం అంటే. మంచైనా చెడైనా, సుఖమైనా కష్టమైనా అదీను మన మంచికే అన్నట్టు స్థితప్రజ్ఞులై ఉండాలి మనుషులు. ఏదైనా కర్మఫలమే. అంతేకాక ఆనందించటం, కృంగిపోవటం ఈ రెండూ కూడా మనం ఎలా స్వీకరిస్తే అలా మన కళ్లకు కనపడతాయి అని బోధిస్తోంది ఈ ఇద్దరు భక్తుల తత్వజ్ఞానం. ధన్యవాదాలు.